హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో చాలా వరకు అందరూ ఫ్రీక్వెంట్‌గా చేసేటటువంటి కామెంట్. చాలామంది వేరే కంట్రీస్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇండియాకి రారు. వాళ్ళు అక్కడే ఉండిపోతూ ఉంటారు. మెయిన్‌లీ డాలర్స్ సంపాదిస్తారు కదా! అంటే ఐ మీన్ ఫినాన్షియల్‌గా రూపాయస్‌తో కంపేర్ చేస్తే ఎక్కువ మనీ సంపాదిస్తారు. అదొక్కటే మెయిన్ రీజన్. అందుకోసమే మళ్ళీ ఇండియాకి రారు అని చెప్పేసి. అలా ఉండదు. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ వాళ్ళ బ్రెయిన్‌లో రన్ అవుతూ ఉంటాయి. అందులోపల ఒక 5 చాలా ఉన్నాయి. నేనైతే ఒక 5 అయితే ఈరోజు ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా వరకు ఎన్ఆర్ఐస్ అయితే దీనికి కనెక్ట్ అవుతారనుకుంటున్నాను. సో, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఎవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ మనం ఇండియా నుంచి కొంచెం మనీ ఎక్కువగా వస్తాయి. ఆల్మోస్ట్ ఏ కంట్రీలో అయినా కూడా ఇండియాతో పోలిస్తే ఎక్కువనే ఉంటది. ఎందుకంటే వేరే కంట్రీల యొక్క వాల్యూ మన ఇండియన్ రూపీస్‌తో కంపేర్ చేస్తే ఎక్కువ కాబట్టి. మెయిన్ రీజన్ ఫస్ట్ అదైనా కూడా ఇక్కడికొచ్చిన తర్వాత డిఫరెంట్ వేరియస్ రీజన్స్ ఆలోచిస్తూ ఉంటారు. అందులోపల ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్కువగా భయపెట్టేది ఇండియా రావాలి అనంటే చాలామంది పేరెంట్స్‌కి పిల్లల యొక్క స్టడీస్ ఫస్ట్ వన్ ఎక్కువగా స్కేరీ థింగ్స్ అన్నట్లు పేరెంట్స్‌కి. ఎందుకు అంటే యూఎస్‌లో ఉన్నటువంటి కరిక్యులమ్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ కంపేరేటివ్‌లీ ఇండియా. అదొకటి. అండ్ అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ వరల్డ్ లోపల ఇక్కడ పెరిగినటువంటి పిల్లలు తట్టుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటది. అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఒకటుంటది. సో, ఇవన్నీ కూడా ఏంటి అంటే పిల్లలని ఇండియాకి తీసుకురావాలంటే పేరెంట్స్ ఎక్కువగా టెన్షన్ పడేటటువంటి మెయిన్ థింగ్స్ ఇవి. అంటే యూఎస్‌లోనే బేసిక్ ఫండమెంటల్స్ బావుంటాయి అనంటే కాదు. ఇండియాలోనే బావున్నా కూడా ఇక్కడ ఆడుతూ, పాడుతూ చదువుతున్న వీళ్ళని ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అలాంటివేవి ఉండవు. ఆల్మోస్ట్ వీళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్కువగా వస్తది. మన లాంగ్వేజ్ మాట్లాడడం కానియండి, రాయడం గాని, చదవడం గాని అవన్నీ ఏవి రావు. అండ్ కాంపిటీషన్ అనేది ఉండదు యూఎస్‌లో. ఎందుకంటే యూఎస్ స్టడీస్ గురించి ఆల్రెడీ నేను 2, 3 వీడియోస్‌లో చెప్పాను కాబట్టి అంత కాంపిటీటివ్‌గా ఫీల్ అవ్వరు. అండ్ ఆడుతూ, పాడుతూ ఒకరితోటి పోల్చుకోవడం అలాంటివేవి కూడా ఉండవు. హ్యాపీగా సాగిపోతూ ఉంటది. బట్ ఇండియాకొచ్చిన తర్వాత ఇదంతా కూడా డిఫరెంట్‌గా ఉంటది. అక్కడ చాలా కాంపిటీషన్ ఉంటది. పక్క వాళ్ళతోటి కాంపిటీషన్ ఉంటది. అది మ్యాచ్ చేయాలంటే అంత ఈజీ రాదు. కొంచెం కష్టపడాల్సుంటది. ఇవన్నీ ఆలోచించి ఏంటి అంటే పేరెంట్స్‌కి అది పెద్ద స్కేరీ థింగ్స్ లాగా అనిపిస్తుంటది. మెయిన్‌లీ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ గురించి ఆలోచించే చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. మనం అనుకోవచ్చు అదేంటి చాలామంది వస్తూ ఉంటారు కదా! అంటే ఎప్పుడైనా కూడా వేరే కంట్రీస్ నుంచి ఇండియాకి మూవ్ అవ్వాలి అని అనుకుంటే, పిల్లలు 10 ఇయర్స్ బిలో ఉన్నప్పుడే ఆల్రెడీ వేరే కంట్రీస్‌కి రావాలి. అంతో ఇంతో సంపాదించుకొని ఇంక తిరిగి ఇండియాకెళ్ళిపోవాలి. దట్ ఈస్ ఎ బిగ్ వన్. అంటే అది ఒక్కటే చాలా బావుంటదన్నట్లు. అలా కాకుండా పిల్లలు ఆల్మోస్ట్ 9 ఇయర్స్, 10 ఇయర్స్ ఇంకా అబోవ్ అయ్యారనుకోండి, ఆ తర్వాత చాలా వరకు ఆలోచించాల్సుంటది. చాలామందేంటంటే ఎన్ఆర్‌ఐస్ అంటే ఐ మీన్ వేరే కంట్రీస్‌కి స్టూడెంట్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వచ్చి ఆల్రెడీ ఆల్మోస్ట్ వాళ్ళు మంచిగా సంపాదించుకొని, ఆల్రెడీ వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఇండియాకెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. బట్ కంపెనీస్ త్రూ యూఎస్ వచ్చే వాళ్ళకి అదెప్పుడు అవకాశం వస్తదో తెలీదు యూఎస్ అవకాశం. మేబీ వాళ్ళకి వాళ్ళ యొక్క పిల్లలు 7 ఇయర్స్ ఆర్ 8 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చిందనుకోండి. అట్‌లీస్ట్ ఒక 4, 5 ఇయర్స్ యూఎస్‌లో ఉన్నా కూడా వాళ్ళ యొక్క పిల్లలు ఆల్మోస్ట్ 12 ఇయర్స్ ఆ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా యూఎస్‌లో ఉండాల్సిన అవకాశం ఉన్నది అనుకోండి. దానిని వదులుకోవడానికి అంత ఈజీగా ఇష్టపడరు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా పిల్లలు కూడా ఇక్కడ కల్చర్‌కి కానియండి, ఇక్కడి వాటికి అలవాటు పడుంటారు కాబట్టి, మళ్ళీ రిటర్న్ ఇండియా రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు. పిల్లలు అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు. వాళ్ళని ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి పేరెంట్స్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. సరేలే ఎందుకెళ్ళాలి మరి యూఎస్‌కి అని అనుకుంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది యూఎస్‌లో వచ్చి ఇక్కడ వర్క్ చేస్తే కొంచెం త్వరగా ఉంటది. అంటే ఫ్యూచర్‌లో ఇండియాకొచ్చి సెటిల్ అయినా కూడా ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది బావుంటది కాబట్టి చాలా వరకు వేరే కంట్రీస్‌కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో, ఇంకా వేరే కంట్రీస్‌కి ఐ మీన్ యూఎస్ కానియండి ఏ కంట్రీకైనా కూడా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మనం అవకాశం తెచ్చుకొని వస్తే బావుంటది. లేదు అనంటే స్టూడెంట్‌గా వస్తే ఇంకా దానంత బెటర్ చాయిస్ ఇంకోటుండదు. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్‌లో రిటర్న్ ఇండియాకెళ్ళిపోయినా కూడా పెద్ద గిల్టీ ఫీలింగ్ అనేది ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికి ఎనఫ్ ఆఫ్ అమౌంట్ అనేది ఉంటది. అంటే మన ఇండియాలో సెటిల్ అవ్వడానికి మంచి అమౌంటే ఉంటది కాబట్టి పెద్ద ఫీల్ అవ్వాల్సిందుండదు. అదే కాకుండా మనకి ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ద ఏజ్ అయిపోయిన తర్వాత అంటే మనం ఆల్రెడీ వర్క్‌లో జాయిన్ అయిపోయి, మన పిల్లలు కూడా ఒక 8 ఇయర్స్, 9 ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడు అవకాశం వచ్చిందనుకోండి, ఇంకా అటు ఇటు కాకుండా లాగా ఉంటది. అలా అని చెప్పేసి వచ్చిన అవకాశాన్ని వదులుకోలేము. వదులుకోకూడదు గూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జాబ్ మార్కెట్, వర్క్ కల్చర్ అండ్ సాలరీస్. ఈ 3 గూడా సెకండ్ పాయింట్ లాగా చెప్తున్నాను.
అంటే జాబ్ మార్కెట్ అన్‌సర్టెనిటీ ఈవెన్ యూఎస్‌లో అలా ఉన్నా కూడా ఈవెన్ ఇండియాలో జాబ్ మార్కెట్ కొంచెం అన్‌సర్టెనిటీ ఉండడం అండ్ శాలరీస్ పరంగా చూస్తే వేరే కంట్రీస్‌లలో వచ్చేటటువంటి శాలరీస్ మన ఇండియాలో చాలా తక్కువగా ఉంటాయి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో మీకు చెప్పాను గదా! ఒకే పర్సన్ సేమ్ డొమైన్‌లో వర్క్ చేస్తూ సేమ్ ఎక్స్‌పీరియన్స్ ఉండి, సేమ్ ప్రొఫైల్ ఉండి అన్నీ సేమ్‌గా ఉన్నా కూడా శాలరీ లోపల డిఫరెన్స్ ఉంటది యూఎస్‌కి, మన ఇండియాకి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే సేవ్ అయ్యేది కూడా యూఎస్‌లో ఎక్కువగా ఉంటాయి. ఐ మీన్ వేరే కంట్రీస్ లోపల ఎక్కువగా ఉంటది. మన ఇండియాతో పోలిస్తే సేవింగ్స్ పరంగా. సో, దాని పరంగా చూసినా కూడా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జాబ్ యొక్క కల్చర్ ఐ మీన్ వర్క్ యొక్క కల్చర్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. అంటే మనల్ని ఇక్కడ టైమ్ టు టైమే వర్క్ చేయాల్సిందుంటది. ఆ తర్వాత మనల్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు. మన వర్క్ మనం జేసుకుంటే సరిపోతది. ఎవ్వరికి కూడా పెద్దగా ఒకరిని పైకి లేపాల్సిన అవసరం అలాంటివేవి ఉండదు. అమెరికన్ వర్క్ కల్చర్ అనేది చాలా బావుంటది కాబట్టి మెయిన్‌లీ చాలామంది ఇక్కడ వర్క్ కల్చర్‌ని బాగా ఇష్టపడి ఇక్కడ ఉండాలి అని అనుకుంటారు. సో, ఇండియాలో ఉన్నటువంటి వర్క్ కల్చర్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ కంపారిటివ్‌లీ యూఎస్‌తో కంపేర్ చేస్తే. సో, సెకండ్ పాయింట్ దాని నుంచి బాగా ఆలోచిస్తారు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కల్చరల్ రీఅడ్జస్ట్‌మెంట్. అంటే ఆల్రెడీ ఇక్కడ కల్చర్‌కి ఇక్కడ అడ్జస్ట్ అయిన తర్వాత ఇండియాకొచ్చిన తర్వాత అక్కడ కల్చర్‌కి కొంచెం సరిగ్గా అడ్జస్ట్ అవ్వలేము అన్నట్లుగా. ఐ మీన్ అక్కడ క్రౌడే రావచ్చు, ట్రాఫిక్ పరంగానే కానియండి అండ్ మిగతా విషయాలు ఇంకా చాలా కూడా ఉంటాయి. సో, కల్చరల్లీ కొంచెం మిస్ మ్యాచ్ అవుతది అని చెప్పేసి. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే లాస్ ఆఫ్ ఇండిపెండెన్స్. అంటే యూఎస్‌లో ఉన్నంత ఇండిపెండెంట్‌గా ఉండలేకపోతాము ఇండియాకెళ్ళిన తర్వాత అని జెప్పేసి. అది సేమ్ ఫ్యామిలీ పరంగానే కానియండి, బయట వేరే ఇతర రీజన్స్ ఏమైనా కానియండి. నేను చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఏంటంటే ఇక్కడ హెచ్1 డిపెండెంట్‌గా ఉండి, ఇక్కడ ఏ పని లేకుండా ఇంట్లో ఖాళీగా ఉన్నా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. యూఎస్‌లోనే సెటిల్ అవుతే బావుంటది అని జెప్పేసి. అదే ఇండియాలో చాలామంది రిలేషన్స్‌తో ఉండొచ్చు. అటు ఇటు వెళ్తూ ఉండొచ్చు. అయినా కూడా అంత ఇంట్రెస్ట్ చూపియరు. సో, అది వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్. సో, ఫ్యామిలీ పరంగానే గానియండి, బయట ఏదైనా కూడా అంత ఇండిపెండెన్స్ అనేది ఉండదు ఇండియాలో అని జెప్పేసి. అండ్ ఇండియాలో అయితే ఎక్కువగా ప్రైవసీ ఉండదు. లెస్ ప్రైవసీ ఉంటది. అండ్ మోర్ జడ్జిమెంట్ ఉంటది. ఎక్కువగా పక్కనోడి కోసమే మనం బ్రతకాల్సిందుంటది. ఎక్కువ పక్కనోడి గురించి ఆలోచించి మనం లైఫ్ లీడ్ చేయాల్సిందుంటది. బట్ యూఎస్‌లో అసలు ఒకడితోటి మనకు సంబంధం ఉండదు. మనకు నచ్చినట్లు తింటాం, మనకు నచ్చినట్టుగా ఉంటాం. మనం ఏది చేసుకున్నా కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు అని చెప్పేసి చాలామంది ఇండియాకెళ్తే ఆ ఇండిపెండెన్సీ అనేది మేము మిస్ అవుతాం అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ అదొకటి. అండ్ యూఎస్ కల్చర్‌ని అండ్ యూఎస్ కంట్రీని కూడా మిస్ అవుతాము అని చెప్పి ఫీల్ అయ్యే వాళ్ళు చాలా వరకు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఇండియా కూడా హోమ్ టౌన్ అయినా కూడా మనం ఇండియా నుంచి యూఎస్ వచ్చేటప్పుడు అంత పెద్దగా ఎక్కువగా ఏమి ఫీల్ అవ్వరు. అంటే జస్ట్ రిలేషన్స్‌ని మిస్ అవుతున్నాము అని జెప్పేసి ఎయిర్‌పోర్ట్‌లో ఏడుస్తారు తప్ప అంతగా గుండెలు బాదుకునే అంత ఏమి గూడా ఉండదు. అదే యూఎస్ నుంచి ఇండియాకి వెళ్తున్నాము అని అన్నప్పుడు చాలా వరకు యూఎస్ కంట్రీని మిస్ అవుతున్నాము అనేసి ఫీల్ అయ్యేవాళ్ళు చాలామందుంటారు. ఎవ్రీవన్ తప్పకుండా మిస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మనము పుట్టింది ఇండియాలో అయినా కూడా మనకు ఒక లైఫ్‌నిచ్చింది యూఎస్ఏ కాబట్టి చాలామందికి యూఎస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా సర్వైవ్ అవ్వాలి, మనం లైఫ్‌లో ఎలా డిపెండెంట్‌గా ఉండాలి అనేసి చాలా విషయాలు యూఎస్ నేర్పిస్తది కాబట్టి ఆఫ్‌కోర్స్ ఎవ్రీవన్ తప్పకుండా యూఎస్‌ని మిస్ అవుతాము అని చెప్పేసి ఫీల్ అవుతారు. అంటే యూఎస్‌లో ఫ్రెండ్స్‌ని మిస్ అవుతున్నాం, యూఎస్ వర్క్‌ని మిస్ అవుతున్నాం దానిని కాదు, యూఎస్ కంట్రీని మిస్ అవుతున్నాం అని చెప్పేసి ఆబ్వియస్‌లీ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఐ మీన్ ఇండియా అనేది మన హోమ్ టౌన్ కాబట్టి దెన్ ఓకే. బట్ యూఎస్ అనేది మనం ఎప్పుడంటే అప్పుడు వచ్చి పోలేం కదా! వన్స్ ఒకసారి ఇండియాకెళ్ళామంటే మళ్ళీ యూఎస్ రావాలంటే ఎన్నో రూల్స్ ఉంటాయి. బట్ యూఎస్ నుంచి ఇండియాకంటే మన హోమ్ టౌన్ కాబట్టి మనం ఎప్పుడైనా ఎళ్ళిపోతాం కాబట్టి సో, అంత ఫీల్ అవ్వరు. సో, యూఎస్ యొక్క లైఫ్ స్టైల్‌ని మిస్ అవుతాము. అబ్రాడ్ లైఫ్ స్టైల్‌ని మిస్ అవుతాం అని చెప్పేసి ఫీల్ అవుతారు. సో, అదొక పాయింట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైఫ్ స్టైల్ ఫియర్. సో, లైఫ్ స్టైల్ ఫియర్ కూడా చాలా ఎక్కువగా ఉంటది. ఇండియాకెళ్ళిన తర్వాత ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ కదా! అని చెప్పేసి. అండ్ ఇంకా చిన్న చిన్న టౌన్‌లలో ఉన్నప్పుడు కానియండి, లేకపోతే అక్కడికెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నట్లుగా ఉండాలి అంటే అక్కడ ఉండలేరు కాబట్టి అవన్నీ కూడా కొంచెం వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అండ్ ఇంకా కొంతమంది ఇంకా వాళ్ళ యొక్క ఒపీనియన్స్ నాతో చాలా కూడా షేర్ చేసినారు కూడా. అవన్నీ కూడా అందరికి పెద్దగా అనిపించేటివి కావు. ఇట్స్ కంప్లీట్‌లీ దేర్ పర్సనల్ ఒపీనియన్స్. బట్ ఇవి కూడా కంప్లీట్‌లీ దేర్ పర్సనల్ ఒపీనియన్స్. ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీవన్ ఈస్ సేమ్ గానీ అందరికి ఒకే విధంగా ఉండకుండా కూడా చాలా వరకు కూడా ఇవి కనెక్ట్ అవుతూ ఉంటాయి. నాకు ఇందులోపల ఎక్కువగా అనిపించేది పిల్లల ఎడ్యుకేషన్ ఒక్కటి ఇబ్బంది పడతారు అని అనిపిస్తది. ఇంకా లైఫ్ స్టైల్ అదంతా అంటే ఓకే. ఇండియాలో కూడా అంతా బావున్నా కూడా దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఎక్కువగా నాకు అనిపించేది మాత్రం మెయిన్ థింగ్ అదే చెప్పాగా పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అనిపిస్తది. అండ్ యూఎస్‌ని మిస్ అవుతాం అనే ఫీలింగ్ ఒకటుంటది. ఈ రెండే అనిపిస్తది. పర్సనల్లీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే యూఎస్ అనేది ఎప్పుడైనా కూడా
ఒక విజిటర్ కంట్రీ లాగానే ఫీల్ అవుతాను. ఆహ్, మనం యూఎస్ లోపల ఎక్కువ సంపాదించుకున్నా, తక్కువ సంపాదించుకున్నా గూడా తక్కువ ఖర్చు పెట్టుకొని, ఎక్కువ సేవ్ చేసుకొని, ఇండియాకెళ్ళిన తర్వాత ఇంకా మన లైఫ్ మనము లీడ్ చేస్తే బావుంటదని జెప్పేసి. బట్ చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేయరు. అంటే మా వాళ్ళే లేదు యూఎస్‌లోనే బావుంటది లైఫ్ స్టైలు ఏ పరంగా అయినా కూడా. బట్ యూఎస్ బావుండదా? ఇండియా బావుండదా? అంటే కంట్రీ పరంగా అన్నీ గూడా ఎక్కడ రూల్స్, వాల్యూస్ అన్నీ గూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఏదైనా గూడా అవర్ పర్సనల్ చాయిస్ అన్నట్లు. మనం పర్సనల్‌గా ఎలా ఫీల్ అవుతామో అనేసి ఉంటది. అండ్ ఇప్పుడు కొన్ని కామెంట్స్ ఒస్తాయి. ఐ నో, ఐ ఎక్స్‌పెక్టెడ్ అన్నట్లు. ఎలాంటి కామెంట్స్? కొన్ని కామెంట్స్ ఏంటంటే మన యొక్క కాంటెక్స్ట్‌కి రిలేటెడ్‌గా ఉండదు. సో, మీరేదైనా కామెంట్ చేసేటప్పుడు దాని కాంటెక్స్ట్‌కి రిలేటెడ్‌గా ఉంటే నాకు గూడా హ్యాపీ. ఇర్రిలవెంట్ కామెంట్స్ చేయకండి అనవసరంగా హెడేక్. సరే ఇంకా నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నాకు తెలిసినటువంటి చిన్న వీడియో అయితే మీతో షేర్ చేయాలని జెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బై బై.